ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లను సీఎం జగన్ మోసం చేశాడని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర విమర్శించారు. హక్కులు పక్కన పెట్టి జీతాల కోసం పోరాడాల్సిన పరిస్థితులు తీసుకువచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్ల అసోసియేషన్ సభ్యులు కొల్లు రవీంద్రను కలిసి తమ మద్దతును ప్రకటించారు. సీఎం జగన్ 14 లక్షల కోట్లు అప్పులు చేసి సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దోచేశారని రవీంద్ర ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎలా పెన్షనర్ని మోసం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ప్రతి ఒక్క ఎంప్లాయీని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఇవాళ బయటికి రావాలంటేనే భయపడే విధంగా వాళ్ళని జీతాలు వస్తే చాలరా. గతంలో వాళ్ళు పిఆర్సీ కోసమో లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి డిఏలు వాటి గురించి వాళ్ళు ఉద్యమాలు చేసే పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళ జీతాల కోసం ఇవాళ ఈఎంఐలు వడ్డీ మరి వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ భయపడుతూ ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే 14 లక్షల కోట్లు అప్పులు చేసి సంక్షేమానికి పేరుతో మరి ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచేశాడు. ఇవాళ ఎంప్లాయీస్ని ఎంత ఇబ్బంది పెడతా ఉన్నాడంటే ఫోటోలు తీయాలి, అటెండెన్స్ అంట, అటెండెన్స్ కూడా ఆన్లైన్ అటెండెన్స్ అంట. ఎక్కడి నుంచి? ఎందుకంటే దుర్మార్గం ఉంది. వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, భయపెట్టడం. ఇంకా వాళ్ళు విధులే చేసుకోవాలా లేకపోతే ఈ స్టూడెంట్స్ని గ్యాదరింగ్ చేసుకోవడం చేయాలా? భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక విద్యా విధానంలో కొత్తగా ఉద్యోగస్తులకు ఎక్కడా కూడా అదర్ యాక్టివిటీస్తో సంబంధం లేకుండా బోధన పరమైనటువంటి పనుల మీదే రేపు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే రిటైర్ అయ్యి పెన్షన్తో ప్రశాంతంగా ఉండాల్సినటువంటి పెన్షనర్లు కూడా మరి ఎన్ని రకాలుగా మరి భయపడతా ఉన్నారో వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. తప్పకుండా పెన్షనర్స్ విషయంలో మీరు చేసినటువంటి ఈ సేవకి 100% గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో మేము అందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద వయసులో కూడా మా కోసం ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్న మరి విజ్డమ్ చౌదరి గారికి, నాగరాజు గారికి, పూర్ణచంద్ర గారికి, గురవయ్య గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా